మసకబారిన వెలుతురు ఉన్న ఒక అటిక్ గది, అక్కడ సుడులు కొట్టిన జాలాలు మరియు పాత ధూళి పట్టిన ఫర్నీచర్ ఉన్నాయి. ఇద్దరు కిశోరులు, ఒక బాలుడు మరియు ఒక బాలిక, ఒక పురాతన, నీటిలో తడిసిన పాడైన పుస్తకం మీద వంగి ఉంటారు. వారి దగ్గర ఒక గోల్డెన్ రిట్రీవర్ కూర్చుంది. దీని చెవులు ఆసక్తిగా లేవాయి. పగిలిన కిటికీ నుంచి చంద్రకాంతి పసురు వస్తోంది. ఆ పుస్తకాన్ని ప్రకాశింపజేస్తూ అందులో చేతితో గీయబడిన పటాన్ని చూపిస్తోంది. మబ్బుల కమ్మిన సముద్రంపై ఒక పొగమంచు వలె నిండిన ఉదయం. అక్కడ ఒక పాడుబడిన చిన్న పడవ నెమ్మదిగా నిశ్శబ్దమైన నీటిలో తేలుతోంది. ఒక బాలుడు పడవ తెప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక బాలిక ఒక పటాన్ని పరిశీలిస్తోంది. గోల్డెన్ రిట్రీవర్ ముందు భాగంలో కూర్చుని ఉత్సాహంగా తన తోక ఊపుతోంది. దూరంలో మలుపులు ఉన్న కొండలతో మరియు దట్టమైన అడవులతో కూడిన ఒక భయానక ద్వీపం మబ్బులతో నిండిన గోధుమ గగన తలపు కింద కనిపిస్తోంది. దట్టమైన ఆమ్లతీర్థ అడవి, అక్కడ ఆకాశాన్నంటే తాటి చెట్లు మరియు గుబురు పెరిగిన వెల్లెలు ఉన్నాయి. ఆ కిశోరులు జాగ్రత్తగా కింద పెరిగిన మొక్కలను దాటుకుంటూ ఒక పటాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. గోల్డెన్ రిట్రీవర్ నేలని ముచ్చటగా పసిగడుతూ దారి చూపిస్తుంది. ఆ అడవి చెట్లు మరియు చక్కెర వంటి మొక్కల మధ్య ప్రాచీన సమయానికి చెందిన అసాధారణ చెక్కదిద్దిన చిత్రాలు మరియు పాడుబడిన రాతి తోరణం కొంతమేర కనిపిస్తున్నాయి. ఒక భారీ వృక్షం దాని విస్తరించిన వేర్లతో ఒక చీకటిగా ఉన్న అడవి క్లియరింగ్లో ఉంది. బాలుడు కూర్చొని పుస్తకాన్ని తెరిచి ఒక చిదురాన్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు బాలిక వేర్ల కింద పాతిపడిన ఒక తుప్పు పట్టిన తాళం పట్టిని చూపిస్తుంది. గోల్డెన్ రిట్రీవర్ మట్టిలో అరకింద పాతిపడి సంతోషంగా తవ్వుతుండేది. పైన చెట్ల ఆకుల మధ్య నుండి నెమ్మదిగా సూర్యకాంతి ప్రవహిస్తోంది. ఒక జలపాతం వెనుక ఉన్న గుహ నీటి ప్రకాశించే ప్రతిఫలనలతో కొద్దిగా వెలిగిపోతుంది. ఆ గుహ మధ్యలో కిశోరులు మరియు గోల్డెన్ రిట్రీవర్ ఆశ్చర్యంగా నిలబడి ఉంటారు. అక్కడ పచ్చబడి కొట్టుకుపోయిన రాళ్లతో కప్పబడి ఉన్న ఒక ధనపు పెట్టె ఉంటుంది. ఆ పెట్టె తెరిచి ఉంటుంది. అందులో మెరుస్తున్న రత్నాలు, బంగారు నాణేలు మరియు రహస్యమైన కళాఖండాలు బయటకు కనిపిస్తున్నాయి. గుహ పైకప్పుకు స్టాలక్టైట్లు వేలాడుతుండగా నేలపై నీరు మెరుస్తూ తడుక్కుమంటుంది. అరాచకంగా ఉన్న దృశ్యం. కిశోరులు మరియు గోల్డెన్ రిట్రీవర్ నీటితో నిండిపోతున్న గుహ నుండి తప్పించుకుంటున్నారు. ప్రవేశద్వారం నుండి నీరు ఉరిమిపడుతోంది. బాలుడు చిన్న ధనపు సంచిని మోస్తూ ఉంటాడు. అప్పుడు బాలిక ముందుకు దారి చూపుతుంది. కుక్క మొరుగుతూ వారిని ముందుకు వెళ్లమని ప్రోత్సహిస్తుంది. వారి వెనుక గుహ కూలడం ప్రారంభమవుతుంది. రాళ్లు పడిపోతూ మరియు అలలు ఉధృతంగా కొట్టుకుంటూ వస్తుంటాయి. సముద్రం మీద ఓ శాంతమైన సూర్యాస్తమయం. చిన్న తీరం పట్టణానికి దగ్గరగా పడవ వస్తోంది. బాలుడు మరియు బాలిక అలసిపోయి ఉన్నా నవ్వుతూ పక్కపక్కనే కూర్చున్నారు. గోల్డెన్ రిట్రీవర్ వారి పాదాల దగ్గర విశ్రాంతిగా పడి ఉంది. దాని తల ధనపు సంచిపై ఉంది. దూరంలో ద్వీపం ఆకారం హారిజాన్లో మాయమైపోతూ ఉండగా ఆకాశం నారింజ మరియు ఊదా రంగుల తేలికపాటి రంగులతో నిండిపోతుంది.